నమస్కారం తిప్పరాజు రమేష్ బాబు గారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారికి ఒక లేఖ అయితే రాయటం జరిగింది సార్. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ లేఖలో ఆయన రాసినటువంటి అంటే సవివరంగా రాసినటువంటి లేఖలో కొన్ని విషయాలను అయితే పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా లేఖ రాయటం అనేది సబబేనా? దాని పర్యవసనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, హైకోర్టు జ్యూరికేచర్స్ ఇన్ ఇండియా అంటే నాకు చాలా గౌరవం. రాజ్యాంగం అంటే చాలా గౌరవం. ఈ వీడియో రాజ్యాంగాన్ని కానీ భారతదేశ న్యాయ వ్యవస్థను కానీ భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జిలతో సహా, హైకోర్టు జడ్జిలతో సహా, న్యాయమూర్తులతో సహా ఎవరిని కించపరచడానికి కాదు, కోర్టుల్ని స్కాండలైజ్ చేయటానికి కాదు, ఎవరిని అవమానపరచడానికి కాదు, జరుగుతున్న వాస్తవాలని ప్రజలకు తెలుసుకునే హక్కు ఉన్నది గనక, నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్లో ఉన్న హక్కే కాదు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా తీసుకుని తెలుసుకోగలిగిన హక్కు ఉన్నది కనుక చెబుతున్నాము. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి రాదు, 1971 కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ కిందకి రాదు అని కూడా సవినయంగా మనవి చేసుకుంటూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే గారికి. దానికంటే ముందు కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 14 అనేది భారతదేశంలోని ప్రతి వ్యక్తికి అన్వయిస్తుంది. ఎయిదర్ హీ మే బి ఏ సుప్రీంకోర్టు జస్టిస్ ఆర్ హైకోర్టు జస్టిస్. ఈక్వాలిటీ బిఫోర్ లా, ద స్టేట్ షల్ నాట్ డినే టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్ విత్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ప్రొవిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలిజియన్, రేస్, caste, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఆర్టికల్ 14 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దీని ప్రకారంగా ప్రతి వ్యక్తికి హక్కు ఉన్నది తెలుసుకునేది. ఈ లేఖ రాయడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా సాహసం చేశారు. అంతర్యుద్ధమేనా బాబు గారు? పచ్చ పిచ్చి మీడియా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి లేఖని పత్రికల్లో ప్రకటించకపోవటము, పచ్చగొట్టాల్లో చెప్పకపోవడము, మీ వ్యూయర్షిప్ని, మీ టీఆర్పీని మీరే తగ్గించుకున్నారు. ఎవరో రోడ్డు మీద షని చేస్తే కూడా పిల్లులు వేసి, కోర్టుల్లో కేసులు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నటువంటి వార్తని ప్రచురించకపోవడం అన్నది పత్రికా ప్రమాణాలకి, పాత్రికేయ వృత్తికి విరుద్ధం. మీరు పచ్చగడ్డి తింటున్నారు. పచ్చ మీడియా, మీరు పచ్చగడ్డి తింటున్నారు. రూల్ ఆఫ్ లా, ఒక గౌరవ మచ్చలేనటువంటి 1986 బ్యాచ్లోకి చెందినటువంటి గౌతమ్ సవాంగ్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి మచ్చలేదు, అవినీతి మరకలేదు. సాంప్రదాయక కుటుంబం నుంచి పుట్టినటువంటి గౌతమ్ సవాంగ్ గారిని పిలిపించి కోర్టు ఆయన ఏదో మాట అంటే ఆ మాటను పట్టుకుని అంతర్యుద్ధం అని, అదని ఇదని చిలువలు పలువలు చేసి రాసేసిన మీడియా రూల్ ఆఫ్ లా దెబ్బకి దిమ్మ తిరిగి చుక్కలు కనపడ్డాయా మీకు? చుక్కలు మీ నోళ్ళు మోగపోయాయా? జగన్మోహన్ రెడ్డి ధీరోదాత్తుడు, సాహసవంతుడు, మొండిఘటం, చంద్రబాబు లాగా ముసుగులేసుకుని
అర్ధరాత్రిళ్ళు న్యాయ దేవతలకి వెళ్ళి కాళ్ళు మొక్కేసి అలాంటి చీకటి యుద్ధాలు చెయ్యడు. ఎదురుబొదురుగానే యుద్ధం చేయటం మొదలెట్టాడు. అది మగతనం అంటే. అరే బాబు గారు, వాట్సాప్ ఇచ్చి మీడియా, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ. 6/10/2020 చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టులో జరుగుతున్నటువంటి పరిణామాలని చాలా సవివరంగా రాసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి అందజేశారు. దీనికంటే ముందు మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. మే 26 2014 నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చెప్తాను. తప్పు అనేది జరగడము సహజం. అది చీఫ్ జస్టిస్ అయినా న్యాయమూర్తులైనా తప్పు చేయడం అన్నదో సహజం. దాన్ని సరిదిద్దుతారు. అలా సరిదిద్దినటువంటి ఒక ఇన్సిడెంట్ని మీకు ప్రత్యక్షంగా చూపిస్తా. మరి దానికి కూడా తప్పుడు అర్థాలు తీసుకోవద్దని వక్ర భాష్యం చెప్పడం లేదు. ఇది మీడియాలో ప్రచురితమైనటువంటిది, మీడియాలో వచ్చిన దాన్ని నేను చూపిస్తున్నాను. ఎవరిని కించపరచడానికి మాత్రం కాదు. తప్పులు జరుగుతాయి సహజంగా అన్న దాని మీద మాత్రమే నేను చెప్తున్నాను. బాబు వీడియో ప్లే చేయండి. అది జస్టిస్ జేకే మహేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు నాడు ఆ వీడియోని ఒకసారి చూపించండి ప్రజలకి. I, Jitendra Kumar Maheshwari, having been appointed Chief Justice of the High Court of Andhra Pradesh, Chief Justice of the High Court of Madhya Pradesh, do swear in the name of God do swear in the name of the God that I will bear true faith that I will bear true faith and allegiance to the Constitution of India and allegiance to the Constitution of India as by law established, as by law established, that I will uphold the sovereignty that I will uphold the sovereignty and integrity of India, and integrity of India, that I will duly and faithfully and to the best of my ability and knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. గౌరవ హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయనని 2019లో ప్రమాణ స్వీకారం చేయిస్తుంటే హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి జేకే మహేశ్వర్ గారు సో చీఫ్ జస్టిస్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చదివారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేస్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చెప్పి చదివారు. మీరు వీడియోలో చూసే ఉంటారు. అది గౌరవ హైకోర్టు రిజిస్ట్రార్ గారు, ఆ రోజునాడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్ళంగానే తప్పు జరిగిందని, ఇది రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారంలోనే మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేశాను అని చెప్పి చదివారు ఆయన. అది తప్పు అని చెప్పి సవరించండి అని చెప్పి గవర్నర్ గారిని వేడుకుంటే గవర్నర్ గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే తప్పును సరిదిద్దినట్లే కదా.
రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా సరే తప్పు చేస్తే దాన్ని సవరించడానికి ఆదేశేయాలి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు అక్షంతలు వేయటం కాదు. ఇష్టం వచ్చిన వాళ్ళకి ఒక చట్టము, ఇష్టం లేని వాళ్ళకి ఒక చట్టము అనేది రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగంలోని డాక్టర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బిఎన్ రావు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి చాలామంది మహామహులు భారత రాజ్యాంగాన్ని రాశారు. ఈ రాజ్యాంగంలో ఎక్కడ కూడా రూల్ ఆఫ్ లా అన్న పదం లేదు, గ్యాగ్ ఆర్డర్ అన్న పదం లేదు ఈ రాజ్యాంగంలో. Indian Constitution, parts, schedule and articles. Currently the Constitution of India has 448 articles in 25 parts and 12 schedules. There are 104 amendments that have been made in the Indian Constitution up to January 25, 2020. The very first amendment in the Indian Constitution was made in 1950. The world's largest written constitution had 395 articles and 22 parts and 8 schedules at the time of commencement. Now the Constitution of India has 448 articles in 25 parts and 12 schedules. ఇందులో ఈ రాజ్యాంగంలో, భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా కూడా రూల్ ఆఫ్ లా అన్న పదాన్ని లేనే లేదు, గ్యాగ్ ఆర్డర్ అన్న పదం లేదు. అయినా సరే జస్టిస్ కపాడియా గారు 2007 సంవత్సరంలో 2009 సంవత్సరంలో కేసులో విచారిస్తున్న సమయంలో పిటిషనర్ అడిగితే మీడియా ప్రచురించకూడదు, ప్రసారం చేయకూడదు అనేటువంటి ఒక ఆర్డర్ ఇచ్చి దానికి గ్యాగ్ ఆర్డర్ అని చెప్పారు. దాన్ని అమలు చేస్తున్నారు తప్పితే భారత రాజ్యాంగంలో గ్యాగ్ ఆర్డర్ అని, గ్యాగ్ అనే పదం ఎక్కడ లేదు, గ్యాగ్ ఆర్డర్ అనే పదం. పచ్చగొట్టాలు బాబు గారు పచ్చకోట్లు వేసుకుని ప్రాక్టీస్ చేయడం అనేది చాలా తప్పు, చేయించడం కూడా చాలా తప్పు. గవర్నర్ గారిని, గౌరవ డీజీపీ గారిని కోర్టుకు పిలిచి రూల్ ఆఫ్ లా ఆయన సగౌరవంగా చెప్పారు. మీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేయమని చెప్పండి, ఆదేశాలు ఇవ్వండి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించండి నన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి అని. ఆయన అభ్యంతరం లేదు. మరి కోర్టుల్లో నాట్ బిఫోర్ మీ అని చెప్తూ ఉంటారు కదా, ఆ నాట్ బిఫోర్ మీ అని చెప్పినప్పుడు ఆ జడ్జి గారు అసమర్థుడు కాదు, ఆ జడ్జి గారు సమర్థవంతుడే. కాకపోతే నీతి నియమాలకి కట్టుబడి ఆయన నా దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ చేసిన అతను నా ముందు ప్రాక్టీస్ చేస్తున్నాడో, నా ముందు వాదించడానికి వస్తున్నాడో, లేకపోతే నాకు తెలిసినటువంటి నా బంధువులు ఎవరో వస్తున్నారు, నా మిత్రులు వస్తున్నారు నా ముందు వాదించడానికి, కనుక నేను న్యాయం చెయ్యలేను, ఇందులో నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి సవివరంగా చెప్పి బయటికి వెళ్తారు. అలాగే గౌతమ్ సావంగ్ గారు కూడా నా మీద మీకు ఇష్టం లేకపోతే నన్ను పంపించండి అన్నారు, అంతేకాని నేను సమర్థవంతమైనటువంటి డీజీపీని కాదు అని చెప్పినట్లు. ఇది పచ్చ మీడియా, బాబు అండుకో, కాస్త బుర్ర ఉపయోగించండి. పచ్చగడ్డి తిని మీ బుద్ధి అటకెక్కింది, ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ఇంకో విషయం కూడా మీకు చాలా క్లియర్గా చెప్తాను. నరేంద్ర మోడీ గారు మే 26, 2014 నాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 సంవత్సరాల 4 నెలల్లో ఈ దేశంలో ఉన్న 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 8 మంది 8 యూనియన్ టెరిటరీలకి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. వాళ్ళకి కానీ ఎవరికి కానీ 30 మంది ముఖ్యమంత్రుల్లో దాదాపు 15 మంది ముఖ్యమంత్రులు బీజేపీ ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు లైక్ నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, నితీష్ కుమార్ గారు కావచ్చు, అన్నా డిఎంకే పన్నీర్ సెల్వం గారు, పళనిస్వామి వారు లాంటి వాళ్ళు కావచ్చు,
అప్పుడు ముఫ్తీ మహబూబా గారు కావచ్చు, అటువంటి వాళ్ళు ఎన్డీఏ మిత్రపక్షాలు అటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రతిపక్షాలకు చెందినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రి గారు, ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మమతా బెనర్జీ గారు ఉన్నారు వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్కి. శివసేన ముఖ్యమంత్రి గారు ఉద్ధవ్ ఠాక్రే గారు ఉన్నారు మహారాష్ట్రలో. వీళ్ళెవరికి కూడా ఇంక్లూడింగ్ యోగి ఆదిత్యనాథ్, తన ప్రియ శిష్యుడు యోగి ఆదిత్యనాథ్ కూడా మే 26, 2014 నుంచి ఈరోజు 12 అక్టోబర్ 2020 సంవత్సరం వరకు కూడా ఒక్క ముఖ్యమంత్రికి కూడా 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం కేటాయించలేదు నరేంద్ర మోడీ గారు 6 సంవత్సరాల 4 నెలల్లో. అదే యువకుడు సమర్థవంతుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని మెచ్చుకొని, ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలని మెచ్చుకొని, ఆయనకి మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాల ద్వారా, పచ్చ పార్టీల ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రహించి రికార్డు బ్రేక్ భారతదేశ ముఖ్యమంత్రుల చరిత్రలో ఇది మోడీ గారి టైంలో ఫిబ్రవరి 14, 2020 ఇదే సంవత్సరంలో ఫిబ్రవరి 14, 2020 1 గంట 46 నిమిషాల సేపు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఫిబ్రవరి 15, 2020 ఇదే సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రెండో రోజు ఫిబ్రవరి 14 తర్వాత 15వ రోజు 36 నిమిషాలు ఇచ్చారు. దేశ హోంమంత్రి అమిత్ షా గారు కూడా 52 నిమిషాలు ఇచ్చారు అదే రోజు నాడు ఫిబ్రవరి 15, 2020. ఆ తర్వాత అక్టోబర్ 5, 2020 ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 55 నిమిషాలు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి గారు ఎంత గౌరవం ఇస్తున్నారో తెలిసిందా? తెలుసుకోండి. ఏదో బాత్రూముల్లో కెమెరాలు పెట్టి మైక్రోఫోన్లు పెట్టేసేసి చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి గారు అక్షంతలు వేశారు, ఆయన అక్షంతలు అమిత్ షా గారు అక్షంతలు వేశారు, తప్పుడు వార్తలు రాసి ప్రజల బుర్రలు తినకండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో అంశాలలోనికి ప్రస్తావిస్తాను నేను వచ్చి. At the outset, I must state that I am fully conscious of the content and the implication of the oath I have taken till that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. నేను రాజ్యాంగబద్ధంగా నేను నడుచుకుంటున్నాను, రాజ్యాంగం అంటే నాకు చాలా గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారు రాశారు ఇది. I am equally aware of the fact that under the Constitution of India, the 3 great branches of government, the legislature, the executive and judiciary, are required to function with the only aim of serving the people in accordance with the Constitution of India and the laws. అని పూర్తిగా ఉన్నది. న్యాయ దేవతలు పైనుంచి భూమి మీద పడిపోరు, వాళ్ళు చట్టానికి అతీతులు కారు. వాళ్ళు కూడా చట్టాలకి లోబడే పనిచేయాలి, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. రాజ్యాంగంలో ఒక హక్కును కల్పించారు కదా అని పదవిలో నుంచి తీసేయడం చాలా కష్టమైన పని, అనితర సాధ్యమైనటువంటి పని అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా న్యాయమూర్తులు కూడా చేయటానికి వీల్లేదు. స్పీకర్, శాసనసభ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవ తమ్మినేని సీతారాం గారిని పచ్చపిచ్చి మీడియా బొడ్డు కోసి పేరు పెట్టినట్లుగా తమ్మినేని అంటుంది. ఒక స్పీకర్ గారికి, గౌరవ శాసనసభ స్పీకర్ గారికి ఇచ్చే గౌరవం ఇదేనా? అందుకనే మీరు కూడా డ్రామాజీరావు, కిరసనాయిలు కిట్టి, మేసన్లైన మూర్తి
కాళ్ళేని సాంబా అని పిలిపించుకుంటున్నారు. జర్నలిజం పాత్రికే వృత్తికి అవమానకరం మీలాంటి వాళ్ళు. ఇన్ హిజ్ లెటర్ ద ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నేమ్డ్ 6 names. Justice J.K. Maheshwari, Chief Justice of Andhra Pradesh High Court, Justice Seshasai, Justice M. Satyanarayana Murthy, Justice Somayajulu, Justice Ramesh, and Justice Lalita Kumari Garu. It is mind-blowing complaint against all these judges by AP Chief Minister Y.S. Jagan Mohan Reddy Garu. I firmly believe that a fair and impartial judiciary is the ultimate guarantor of the rights of the people. It goes without saying that the authority of each branch of governance under the Constitution comes with a corresponding responsibility. The baseline in all the cases of the consciousness of the greatest good to the greatest number of people. అసలు డెమోక్రసీ ఇది గ్రీక్, లాటిన్, రోమన్ పదాల నుంచి తీసుకున్నారు. డెమోక్రసీ, డెమోస్ అంటే పీపుల్, క్రటియా అంటే రూల్, ప్రజల చేత పరిపాలించబడుతున్నటువంటిది డెమోక్రసీ. మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము, ప్రజాస్వామ్య కంట్రీలో ఉన్నాం. డెమోస్ అంటే గ్రీక్, లాటిన్, రోమన్ వర్డ్స్లో నుంచి తీసుకున్న పదము. డెమోస్ అంటే పీపుల్, క్రటియా అంటే రూల్. డెమోక్రసీ ప్రజల చేత, టు ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ద పీపుల్. టు ది పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల పరిపాలించబడేది. పచ్చ మీడియా వల్ల, పచ్చ పార్టీ వల్ల, బాబు అండుకో వల్ల కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నటువంటి న్యాయ దేవతకి పచ్చ పిచ్చి మీడియా, పచ్చ పిచ్చి పార్టీలు చెవులో కూడా దూది పెట్టేసినటువంటి న్యాయ దేవతలకు కాదు ప్రజల్ని పరిపాలించాల్సింది. ప్రజలే పరిపాలిస్తారు. ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేసే ముందు, అసత్య ప్రచారాలు చేసే ముందు, మీడియా నిందలు వేసే ముందు ఒక్కసారి రాజ్యాంగం అమలులో ఉందా లేదా అని చూడాలి. రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ చేయాలని అంటే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అశాంతి ఉండాలి. అశాంతి లేదు, ఎక్కడా ధర్నాలు లేవు, ఎక్కడా రాస్తారోకోలు లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి దాదాపు నవరత్నాల్లోని 76 సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గ పేద ప్రజలకు అందిస్తుంటే వాటిలన్నింటినీ కప్పిపుచ్చడానికి అని చెప్పి మీడియా కొన్ని వార్తలను ప్రసారం చేసి దాని మీద చర్చలు పెట్టి దాని మీద హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పిల్లులు వేయిస్తూ 322 పిల్లుల, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసా, పార్టీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసా, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసా, పార్టీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసా, పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసా? చెప్పండి. It is my unpleasant duty to place on record the following facts. Ever since I assumed office of the Chief Minister of the state of Andhra Pradesh, I started taking stock of the affairs of Andhra Pradesh in its various facts, administrative and economic. There are various complaints about acts of malfeasance and misdemeanors leading to the amassing a huge amount of wealth by Mr. Chandrababu Naidu and some of the members of his government and party and people closely associated with them between 2014 and 2019. 2014 నుంచి 2019 లోపల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వేలాది కోట్ల రూపాయలు, వందలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని చెప్పి ప్రభుత్వ దృష్టికి వచ్చి దాని మీద విచారణ సాగిస్తామనంటే కోర్టులు అడ్డుపడుతున్నాయి, న్యాయస్థానాలు అడ్డుపడుతున్నాయి. I believe such a scrutiny is a mandate emerging by necessary implication from the massive trust of the people of Andhra Pradesh reposed in me. 5.5 కోట్ల మంది ప్రజల విశ్వాసాన్ని న్యాయస్థానాలు కూడా గౌరవించాలి. చట్టాన్ని గౌరవిస్తూనే ప్రజా విశ్వాసాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి తీర్పులు ఇచ్చే ముందు. In furtherance of discharge of such constitutional obligation,
The government headed by me formed a subcommittee consisting of my cabinet colleagues by a government order number 1411 dated 26/6/2019. One of the items which the subordinates is required to examine the allegations of unbridled corruption, ruthless exploitation of natural resources for private gain, avaricious grabbing of lands from small and marginal farmers, especially those belong to weaker sections. 4,000 ఎకరాలు అమరావతి రాజధాని పేరుతో పేద బడుగు బలహీన దళిత వర్గాల వారి భూములు లాక్కొని 4,000 ఎకరాలని బంధువులకి, మిత్రులకి, పార్టీ కార్యకర్తలకి, పార్టీ ఎమ్మెల్యేస్కి, పార్టీ పార్లమెంటు సభ్యులకి కట్టబెట్టారు. దాని మీద విచారణ జరుపుతాము అని అంటే విచారణ జరపద్దన్నారు. గతంలో 1977లో భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉండి ఓడిపోతే ఆవిడ మీద జస్టిస్ షా కమిషన్ అని కూడా వేశారు అవినీతి అక్రమాలు వెలికి తీయడానికి. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎంక్వైరీ కమిషన్ వేసి అవినీతి అక్రమాలను బయట పెడుతుంటే పెట్టొద్దని చెప్పి ఆపడము ప్రజాస్వామ్యమా ఇది? ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో అంశాలను మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. I therefore addressed a letter dated 23/3/2020 to the Union of India requesting investigation by CBI. The said facts are forming part of this special leave petition 20524 of 2020. సిబిఐ ఎంక్వైరీ ఏమని కూడా నేను అడిగాను. సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ 20/524 ఆఫ్ 2020. అందులో ఇట్ ఈజ్ మై పెయిన్ఫుల్ డ్యూటీ టు ప్లేస్ ఆన్ రికార్డ్ దట్ ది కోర్స్ ఆఫ్ ఎంక్వైరీ బై ద క్యాబినెట్ సబ్ కమిటీ అండ్ ఆల్సో డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కండక్టెడ్ బై ది యాంటీ కరప్షన్ బ్యూరో in a complaint received by it came to light that 2 daughters of Honorable Sri Justice N.V. Ramana, a sitting judge of the Supreme Court, and some of his close associates and relatives are beneficiaries of the various questionable transactions of land within the area, which came to be eventually notified as a location of the new capital proposed by Sri Chandrababu Naidu. ఇది గ్యాగ్ ఆర్డర్లోకి రాదు. నేను చెప్పేది ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారికి రాసిన లేఖలో అంశాలను మాత్రమే ప్రస్తావిస్తున్నాను. నేను గ్యాగ్ ఆర్డర్కి అగైనెస్ట్గా మాట్లాడడం లేదు. ఈ లేఖలో అంశాలను మాత్రమే ప్రస్తావిస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. మరొకసారి చెప్తున్నాను. అందులో సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ గారు కుమార్తెలు అమరావతి రాజధాని ప్రాంతంలో ఆస్తులు కూడా పెట్టుకున్నారనేది యాంటీ కరప్షన్ బ్యూరో ఇన్వెస్టిగేషన్లో తేలింది అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే గారికి రాసిన లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. ది said transactions took place in the interregnum period between Mr. Chandrababu Naidu swearing in as CM of Andhra Pradesh and public announcement of location of the new capital. From the records, it appears that a few transactions were routed through Mr. Dammalapati Srinivas, who at the relevant point of time was functioning as Additional Advocate General of AP. ఆ సమయంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేస్తున్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ద్వారా కొన్ని జరిగినాయి, అక్కడ ఆస్తులు కొనడం జరిగిందని. ఇట్ ఈజ్ ఎ నోటోరియస్ ఫ్యాక్ట్ దట్ ది said Mr. Srinivas is too closely associated with Mr. Sri Justice N.V. Ramana and Mr. N. Chandrababu Naidu, with whose blessings he eventually became the Advocate General of Andhra Pradesh. రమణ గారి ఎన్వి రమణ గారి ఆశీస్సులతో, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆయన అడ్వకేట్ జనరల్గా పదవి స్వీకారం చేశారని చెప్పి the dossier containing the nexus of Sri Justice N.V. Ramana and Mr. Dammalapati Srinivas is enclosed herewith, which clearly shows the judicial favor extended by Sri Justice Ramana
while being a judge of the High Court at Hyderabad in what constitutes acts of judicial impropriety. I believe that the same is part of the record of the Honorable Supreme Court in a connected litigation. దమ్మాలపాటి శ్రీనివాస్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ గారికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అన్న దాని మీద ప్రత్యక్షంగా ప్రజలకి తెలుసు, హైకోర్టు జడ్జిలకి తెలుసు, సుప్రీంకోర్టు జడ్జిలకి తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే వాళ్ళకి చట్టం ఒకటి కల్పించింది. ఇష్టం వచ్చినట్టుగా తీసేయలేరు, పదవి నుంచి తొలగించలేరు అనేటువంటి దాన్ని చేసినారు. అనేటువంటి రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుని ఉల్లంఘిస్తున్నారని చెప్పకనే చెప్తున్నారు. ఐఎమ్ ఆల్సో ఎన్క్లోజింగ్ ది జాయింట్ హోల్డింగ్ ప్రాపర్టీ ఆఫ్ శ్రీ దమ్మాలపాటి శ్రీనివాస్ అండ్ ది డాటర్స్ ఆఫ్ జస్టిస్ ఎన్వి రమణ and the other accused as mentioned in the FIR and as per the records available on the CRDA website. Capital Regional Development Authority వాళ్ళ సంబంధించిన వెబ్సైట్లో ఉన్న వివరాలన్నింటినీ తీసి జస్టిస్ ఎన్వి రమణ గారికి, దమ్మాలపాటి రమణ గారి కుమార్తెలు దమ్మాలపాటి శ్రీనివాసరావు గారు క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో కొన్న ఆస్తుల గురించి నేను మీకు సమర్పిస్తున్నాను అని ఎస్ఏ బాబ్డీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి సమర్పించారు. I may only bring it to your notice that a former judge of Honorable Supreme Court Justice Chalmeswar placed this fact on record with evidence. గౌరవ జస్టిస్ చలమేశ్వర గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడే సుప్రీంకోర్టులో విత్ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్గా పెట్టారు. On record. Such letter and interviews of the land judge are in public domain, and I am enclosing a copy of the opinions highlighting the identity of views and expressions between Sri N. Chandrababu Naidu and Justice N.V. Ramana about the fitness of candidates considered for elevation of judges of High Court. All the beneficiaries of the illegal transactions needed to protect their interests and cover up their misdeeds. జడ్జిలను అపాయింట్మెంట్ చేయడానికి, హైకోర్టు జడ్జిలుగా అపాయింట్మెంట్ చేయడానికి కానీ వాటిలన్నిటికి కూడా ఎటువంటి అక్రమాలకి మార్గదర్శకాలని ఉల్లంఘించారని జస్టిస్ చలమేశ్వర గారే చెప్పడమే కాదు, మార్కండే కజ్జు సుప్రీంకోర్టు జస్టిస్ మార్కండే కజ్జు గారు కూడా చెప్పారు. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ చంద్రబాబు నాయుడు ఆత్మీయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు లాంటి వారు జడ్జిలుగా ఉన్నారు అని చెప్పి వీరందరూ చెప్తున్నారు. నేను చెప్పడంలా, వారందరూ చెప్పారు. జస్టిస్ రమణ has been influencing the sitting of the High Court, including the roster of a few honorable judges and instances of how many matters important to Telugudesam Party have been allocated to a few honorable judges are enclosed in the annexer. రోస్టర్ను కూడా ఎలా చేసి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి జడ్జిలకి ఆ కేసులను అప్పచెప్తున్నారు, దాన్ని అప్పచెప్పడానికి చీఫ్ జస్టిస్ గారు అప్పచెప్పడానికి జస్టిస్ ఎన్వి రమణ గారు ప్రభావమే కారణమని చెప్పి ఎస్ఏ బాబ్డీ గారికి తన లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. ది అబౌవ్ క్లియర్లీ డెమాన్స్ట్రేట్ ది నెక్సెస్ ఆఫ్ శ్రీ జస్టిస్ ఎన్వి రమణ, టీడీపీ అండ్ ఎ ఫ్యూ హానరబుల్ జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్. బాబు చంద్రబాబు నాయుడు గారికి జస్టిస్ హైకోర్టు సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ గారి సన్మానం చేసినటువంటి ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో ప్లే చేయండి. The latest
being the orders passed by the Honorable Chief Justice Maheshwari in writ petition number 16468 of 2020 filed by Sri Dammalapati Srinivas can lead to no other inference. This is the order of stay of investigation in the FIR lodged against Mr. Dean Srinivas, including the gag order on the press against which an SLP is preferred. మీడియా నోళ్ళు కూడా నొక్కేశారు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చి దమ్మాలపాటి శ్రీనివాస్ ఎఫ్ఐఆర్నే ప్రచురించవద్దు అని. నేను ఒకటి అడుగుతా, నేను దొంగతనం చేశాను సార్, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సార్, నన్ను అరెస్ట్ చేయొద్దు సార్ అని చెప్పి కోర్టులో ఒక పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేశారు కానీ నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి చెప్పడం న్యాయమా? ఇదేమన్నా చట్టమా? మీడియా గొంతు కూడా నొక్కేశారే, మీడియా కళ్ళకు కూడా గంతలు కట్టేశారే. ఇది రాజ్యాంగంలో లేనిది, ఇది గ్యాగ్ ఆర్డర్ అనేది. While the Supreme Court has been steadfast in ensuring a no prior restraint on publishing by media, a gag order in the media is passed in the above writ petition. Further, Justice D.V.S.S. Somayajulu passed an interim order on 16/9/2020, the very next day of the gag order, staying further proceedings arising from the Cabinet Subcommittee report, even after being apprised that the matter is before the Union of India. జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు గారు కూడా స్టే ఆర్డర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నదని చెప్పిన తర్వాత హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజునాడు ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. కాసాని జగన్మోహన్ రెడ్డి గారు అడ్వకేట్స్ ఆన్ రికార్డు గవర్నమెంట్ లీడర్ గారు చాలా నాలెడ్జబుల్ పర్సన్. సుధాకర్ రెడ్డి గారు ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు చాలా గట్టిగా వాదిస్తున్నారు. ఈ ముగ్గురు మిగిలిన సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చాలా గట్టిగానే వాదిస్తున్నారు. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు కావచ్చు, ఏఏజీ సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, జిపి కాసాని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏఏజీని కూడా ఏజీ గారు శ్రీరామ్ గారిని ఒక అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఆయన కూడా హైకోర్టు ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము, ఏఏజీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము, ఆ వ్యాఖ్యల్ని పచ్చ మీడియాలో తాటికాయంత అక్షరాలతో రాయటము, టీవీల్లో చర్చలు పెట్టేయటము. ఏ చట్టంలో రాసింది? మీరు కోర్టులో చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఆన్ రికార్డ్ పేపర్ మీద పెట్టాలి. ఏ వ్యాఖ్యలైతే ఎవరి మీద చేస్తున్నారో, ఏజీ గారి మీద చేశారో, డీజీ గారి మీద చేశారో, లేకపోతే కక్షిదారుల మీద చేశారో, రెస్పాండెంట్స్ మీద చేశారో, పిటిషనర్స్ మీద చేశారో, ఆన్ రికార్డ్ అవన్నీ కూడా పేపర్ మీద పెట్టాల్సిన బాధ్యత న్యాయమూర్తులకి ఉంటుంది. ఓన్లీ పత్రికలలో అనుకూలంగా రాసుకుంటున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత న్యాయస్థానానికి ఉన్నది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు చూశారు కదా, ఊరికి దారైపోయే దానయ్య లాంటి ఒక ఆయన వచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిపోతుంది, జడ్జిలది కూడా జరిగిపోతుందని చెప్పేసి ఓ మాట చెప్పంగానే దాని మీద పచ్చ పిచ్చి గొట్టాల్లో విపరీతంగా చర్చలు జరిపేసి 2 రోజులు ఆ తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు అని చెప్పి హైకోర్టులో వేస్తే ఏం జరిగింది? విచారణకు ఎందుకు ఆదేశించలేదు? సిబిఐ విచారణ వేయండి ట్యాపింగ్ కేసు, అందులో ఆ పచ్చగొట్టాలను కూడా ఇంక్లూడ్ చేయండి, వాళ్ళని కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో. ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడము, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం అంటే రాజ్యాంగ ఉల్లంఘనే కాదు, దేశద్రోహ నేరం కూడా పెట్టచ్చు వాళ్ళ మీద. ఇప్పుడు వస్తే annexure indicating the facts and orders passed by the High Court protecting the interest of తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారనేటువంటి డీటెయిల్డ్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి సమర్పించారు. అందులో See, the new government undertook the inquiry into the actions of Sri N. Chandrababu Naidu in his regime between 2014-19. It is now clear that Sri Justice N.V. Ramana started influencing the course of administration of justice in the state
through the Chief Justice Sri Jitendra Kumar Maheshwari. The course of influence was in the areas of roster for sitting of the honorable judges, whereby important matters of policy and protection for Chandrababu Naidu's interests were posted before the few honorable judges, Justice A.V. Shasasai, Justice M. Satyanarayana Murthy, Justice D.V.S.S. Somayajulu, Justice D. Ramesh. వీళ్ళ దగ్గరికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేసుల్ని వీళ్ళ దగ్గరికి ఇచ్చి అనుకూలంగా తీర్పులు స్టేలు తెచ్చుకుంటున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. తిప్పరాజు రమేష్ బాబు కాదు, ప్రజలు అనుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం కూడా భావించింది. Amravati land scam. Any FIR lodged into the investigation of Amravati scam are immediately stayed by the High Court orders in criminal petition number 1288 of 2020 and criminal petition number 1719 of 2020 and criminal petition number 2977 of 2020 are enclosed. Stay ఇచ్చేశారు. అమరావతి భూ అక్రమాల గురించి చేసిన ఎఫ్ఐఆర్ల మీద. Justice K. Lalita is among the honorable judges who has been protecting the interest of the politicians of Telugu Desam. The former minister Acham Naidu was arrested in connection with the investigation into the medical scam. Within 1 week of lodging in jail, the land judge directed that he be shifted to a hospital and again shifted to another hospital, and ultimately was granted bail by the High Court to be released from the hospital itself. The petitions filed by the state to vacate the said order were not listed, and the elapse of time was accused to benefit the Acham Naidu. ESI స్కామ్లో 150 కోట్లకు పైగా జరిగినటువంటి అవినీతి కేసులో అచ్చం నాయుడు గారిని అరెస్ట్ చేస్తే జస్టిస్ లలిత్ కుమార్ గారు ఏ రకంగా అతనికి బెయిల్ ఇచ్చారన్న దాని మీద ఒక అభియోగము. జస్టిస్ డి రమేష్ గారు ప్లేస్డ్ strategically in the jurisdiction of quash petition hearings in criminal matters and also writ petitions. Justice Ramesh was the special government pleader attached to the Advocate General in the previous regime. The conduct of land judge in coming to the aid of accused person solely on account of consideration of TDP affiliation are as under. Criminal petition number 3227 of 2020 filed by D. Ramesh and Ramesh Hospitals. Ramesh Hospitals లో 11 మంది అని చెప్పి మృత్యువాత పడ్డారే, ఆ హాస్పిటల్ మీద విచారణ జరిపిస్తుంటే అరెస్టు చెయ్యొద్దు. 11 మంది ప్రాణాలు కాదా? చట్టంలో ప్రాణాలు కాపాడమని చెప్పి ఉన్నది, ప్రాణాలు తీయమని చెప్పి రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ లేదు. మై లార్డ్స్, మిస్టర్ జస్టిసెస్, ప్రాణాలు కాపాడమని ఉన్నది, ప్రాణాలు తీయమని లేదు. అటువంటిది 11 మంది ప్రాణాలు తీసిన రమేష్ హాస్పిటల్స్ మీద జస్టిస్ రమేష్ గారు విచారణ నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అది కూడా ఎస్ఏ బాబ్డే గారి దృష్టికి తీసుకెళ్లారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రిట్ పిటిషన్ నెంబర్ 15333 ఆఫ్ 2020, రిట్ పిటిషన్ నెంబర్ 15845 ఆఫ్ 2020 was filed by the State Election Commissioner, represented by the State Election Commissioners, seeking quash of the FIR lodged against the Assistant Secretary of the State Election Commission for offences under the provisions of Information and Technology Act. Writ petition number 15845 of 2020 was filed by the accused a few days later by the same counsel, seeking quash of the same FIR. Pen drive, సాఫ్ట్వేరు, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అన్ని ధ్వంసం చేసిన కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేసు పెడితే ఎలక్షన్ కమిషనర్ ఆఫీసులోనే అసిస్టెంట్ సెక్రటరీ గారి మీద ఆ కేసు మీద విచారణ నిలుపుదల చేయండి. సరే, ఇట్లాగే ఇక ఎక్కువసేపు చెప్తే మీకు కూడా బోర్ కొడుతుందేమో. జస్టిస్ సత్యనారాయణ మూర్తి గారు. Justice Satyanarayana Murthy is the trusted person of Justice N.V. Ramana since the last 10 years with open hostility to the government. He has been intricately involved in all the matters in which the High Court has interfered with the administration of the government. The Chief Justice has ensured that Justice Satyanarayana Murthy is on the bench along with him in all matters of importance, including the full bench which is hearing the capital matters. Justice Murthy is very
caustic in his approach and reapproaches the government advocates on a regular basis. In fact, writ petition number 10437 of 2020, which was filed by the Private Intermediate College Association for recovery of certain fees in the state, Justice Murthy advised the Land Advocate General that he will have to address the court on Article 365 of the Constitution of India, and that he feels that the state government is not following the directions of the central government. గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా కించపరిచినట్లు అవమానపరిచినట్లుగా శ్రీరామ్ గారిని మాట్లాడడం అనేది రాజ్యాంగ విరుద్ధమే. సో తక్కువ చేసేస్తాను, దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. జాతి మీడియా జాతి పత్రికలు ఎలాగో ప్రచురించలేదు కనుక ప్రజలకి తెలియచెప్పాలన్న సదుద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కాస్త ఎక్కువగా ఉన్న దయచేసి చూడాల్సిందిగా, చివరి వరకు చూడాల్సిందిగా కోరుతున్నాను. Criminal petition number 4189/2020, Justice Satyanarayana Murthy granted stay of an investigation into a crime registered against Dammalpadi Srinivas, former Advocate General and closest confidant of Sri Justice N.V. Ramana, from the family members of Sri Dammalpadi Srinivas. The complaint of cheating and crime investigation is stayed on the ground that the money involved in the transaction is repaid by the accused. Every judicial precedent and elementary principle of the jury precedence is violated by the such orders, which have view to protect the interest of TDP members. Justice DSS Somayajulu Garu, High Court Gauravanilu, writ petition number 11664 of 2019, filed by the Navayuga Engineering కంపెనీలోకి ఆయన లీగల్ అడ్వైజర్గా పనిచేశారు ఈ జస్టిస్ డివివిఎస్ సోమయాజులు గారు. అది కప్పిపుచ్చి నాట్ బిఫోర్ మీ అని చెప్పకుండా వచ్చినటువంటి నవయుగ పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకి సంబంధించి ద సేమ్ వే ఛాలెంజ్డ్ బై ది రిట్ పిటిషన్ ఇన్ ద మ్యాటర్ కేమ్ టు బి లిస్టెడ్ బిఫోర్ ది డివిఎస్ఎస్ సోమయాజులు గారు. On the website of the Andhra Pradesh High Court, the profile of very judge of the High Court is published. Justice Somayajulu's profile is also available, and it stated therein that he has rendered legal services as legal advisor to Navayuga Engineering కంపెనీకి ఆయన లీగల్ అడ్వైజర్గా పనిచేసి ఆ కంపెనీ పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకి సంబంధించిన కేసుని హైకోర్టులో వేస్తే ఆయన బెంచ్ మీదకి వస్తే నాట్ బిఫోర్ మీ అని చెప్పలేదే. ఇది రాజ్యాంగంలో కానీ సుప్రీంకోర్టు నియమ నిబంధనలకు కానీ వ్యతిరేకం కాదా? గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, ఇంక్లూడింగ్ హిజ్ ఎక్సలెన్సీ ది గవర్నర్ గారి మీద, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారి మీద, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సావంగ్ గారి మీద, ముఖ్యంగా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కాదు, వ్యాఖ్యలు చేయడం కాదు. ఏ వ్యాఖ్య చేసినా సరే అది ఆన్ రికార్డుగా పెట్టాల్సిన బాధ్యత న్యాయమూర్తులకి ఉంటుంది. చాలా ఎక్కువైపోయింది. రిట్ పిటిషన్ నెంబర్ 6562 and 6711 of 2020, ఛాలెంజింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీమ్, దాని మీద కూడా స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. Allegations of phone tapping of Honorable Judges, Bill number 194 of 2020. The agenda of adjudication of the various matters by bills is set by 2 media houses promoted and connected to TDP and TV. The pattern is that there would be a TV discussion on a subject matter, and within a couple of days a bill is organized. ఇలా జరుగుతోంది. Bill in relating to arrest of Chandrababu Naidu in Vizag, Bill number 45 of 2020. చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్లో అరెస్ట్ చేయడాన్ని దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు 45 of 2020 వేస్తే ఎక్స్ లెజిస్లేటర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు వేస్తే, వేర్ ఇన్ ది యాక్షన్ ఆఫ్ ది పోలీస్ ఈజ్ నాట్ అలవింగ్ ద టీడీపీ పార్టీ హోల్డ్ పబ్లిక్ ర్యాలీ ఇన్ విశాఖపట్నం వాజ్ ఛాలెంజ్డ్. హవెవర్ ద బిల్ వాజ్ ఫైల్డ్ బై a day after Mr. Chandrababu Naidu was not allowed to go inside the Vizag city and was arrested by issuing a notice under section 151 of the CRPC. The DGP was summoned to the court even after the court and
humiliated by the full bench of the court and convey an impression that the law and order machinery in the state is not proper. డీజీపీ గారిని కోర్టుకు పిలిచి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మీద 151 సిఆర్పి కింద నోటీస్ ఇచ్చినా కూడా పిలిచి గౌరవనీయ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని కోర్టుకు పిలిచి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, రూల్ ఆఫ్ లా లేదు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రాణాలు కాపాడడానికి డీజీపీ గారు ఆ చర్యలు తీసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు ప్రాణాలు కాపాడాలి, ప్రతిపక్ష నాయుడికి గౌరవం కల్పించాలి, ప్రజలు రాళ్ళేస్తారో ఏమే గుడ్లేస్తారో అని చెప్పి ఆయన్ని అరెస్ట్ అంటే జైలుకి పంపకుండా మామూలు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని ఆయన రిటర్న్ పంపించేశారు తప్పితే ఆయనకు అవమానం జరగకూడదన్న సదుద్దేశంతో చేసినా కూడా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌతమ్ సవాంగ్ గారి మీద వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ CRDA2 డిపార్ట్మెంట్ 82 మెమో నెంబర్ 827506 ఆఫ్ CRDA2 2019 డేటెడ్ 1/3/2019 పదవిలో నుంచి దిగిపోవడానికి 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చింది జీవో. హానరబుల్ జడ్జెస్, ది గవర్నమెంట్ ఇష్యూడ్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ అండర్ GOMS నెంబర్ 34 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ CRDA2 డిపార్ట్మెంట్ 24/1/19 wherein judiciary functionaries are a category of first settlers. హానరబుల్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు 600 గజాలు, హైకోర్టు జడ్జిలకు 600 గజాలు తప్పున ఇవ్వండి. రిజిస్ట్రార్ జనరల్ అండ్ రిజిస్ట్రార్స్ 500 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చేయండి. అమరావతి రాజధాని ప్రాంతంలో హైకోర్టు స్టాఫ్ గెజిటెడ్ 200 స్క్వేర్ యార్డ్స్, హైకోర్టు స్టాఫ్ నాన్ గెజిటెడ్ 175 స్క్వేర్ యార్డ్స్ కట్టబెట్టండి, ఇచ్చేయండి అమరావతి రాజధాని ప్రాంతంలో. సరే, ఇక నేను చెప్పింది కాదు, ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ S.A. బాబ్డీ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు సమర్పించిన లేఖలోదే ఇది. నేను చదవడం చాలా కష్టమైపోతుంది. ఇన్ని ఆస్తుల డిక్లరేషన్ ఆఫ్ అసెట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ పర్ ది ఫుల్ కోర్ట్ resolution Supreme Court of India dated 7th May 1997 adopted by the full court of High Court of Delhi on 26th July 1997 and reiterated on 8th July 2008. Name of the judge Justice N.V. Ramana, name of spouse Mrs. N. Sivamala, name of dependent family members and relationship, dependent family members N.S. Bhavana, daughter, N.V. Tanuja, daughter, dependent number 3 N. Sarojini Devi, mother. వాళ్ళ పేరు మీద ఆస్తులు ప్లాట్ నెంబర్ 331 SR నగర్ హైదరాబాద్ 266 స్క్వేర్ యార్డ్స్, 247.25 స్క్వేర్ యార్డ్స్ నయోడా ఢిల్లీ, 1/4 షేర్ ఇన్ అగ్రికల్చర్ ల్యాండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అవుట్ ఆఫ్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 9.64 ఇన్ సర్వే నెంబర్ సో అండ్ సో వేర్లపాడు మండల్ కృష్ణా డిస్ట్రిక్ట్, అగ్రికల్చర్ ల్యాండ్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 3.2 cents ఇన్ సర్వే నెంబర్ 26-2B సీతానగరం మండల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. రియల్ ఎస్టేట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆఫ్ ది జడ్జెస్ హౌస్ 2 house plots 1652 స్క్వేర్ యార్డ్స్ ఇన్ సర్వే నెంబర్ 24 రాజేంద్ర నగర్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, అగ్రికల్చర్ ల్యాండ్ ఆఫ్ 6.2 cents ఇన్ సర్వే నెంబర్ సీతానగరం మండల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇలా చదివితే చాలా టైం పట్టేస్తుంది పాపం. ఇవన్నీ చాలా ఆస్తులు ఉన్నాయి, ఇందులో చాలా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ది జడ్జి, బ్యాంక్ బ్యాలెన్స్ 23,01,350 రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో 10,033 రూపాయలు, సేవింగ్స్ ఇన్ GPF అకౌంట్ 64 లక్షలు, సేవింగ్స్ అకౌంట్ ఇన్ యూకో బ్యాంక్ ఢిల్లీ 6,13,671 రూపాయలు, LIC పాలసీ సిన్స్ 2001 ప్రీమియం 37,949 రూపాయలు, షేర్స్ HBL పవర్ సిస్టంలో 1000 షేర్సు, ఇంటర్టెక్ కామన్ ఈక్విటీలో 200 షేర్స్. ఇలా ఇవి చదువుతూ ఉంటే ఇన్ని పేజీలు ఉన్నాయో చూడండి, ఇన్ని పేజీల ఇవన్నీ ఆస్తుల వివరాలు. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పటమే కాదు, జస్టిస్ BSA స్వామి గారు హైకోర్టు జడ్జిగా చేశారు. ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారికి జస్టిస్ NV రమణ గారికి ఉన్నటువంటి బంధం ఎటువంటిది అనేటువంటిది ఆయన పుస్తకంలో రాశారు. పేజ్ నెంబర్ 37 Justice N.V. Ramana, who do not know the bondage between who do not know the
bondage between the then Chief Minister and Chandrababu Naidu and the gentleman. It is a known fact that he has no brief of his own at any time. In Almaty case, what legal service he has done to the state, everyone knows. Though Mr. Naidu, through sending him to Rajya Sabha initially, he ultimately made him as Additional Advocate General in that capacity, as he never argued any case worth the name of his elevation. He is a conscious keeper of Mr. Chandrababu Naidu and a de facto Chief Justice till Congress came to power. On his approval, the Chief Minister gave consent for appointment of a new Chief Justice whenever there is a change in the Chief Justiceship. In the state, if you watch the direction of the flight in which Justice N.V. Ramana is traveling, you will know who will be our new Chief Justice. Mr. Nara Chandrababu Naidu, the destructor of the institution, a development risk assessment, Justice B.S. Swami garu chepparu. So, final ga ఇది నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ జస్టిస్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారికి రాసిన లేఖ. ఆ తర్వాత ఇదే లేఖని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా పంపించారు. అందులో కాపు, గౌడ, బ్రాహ్మణ కులాలకు సంబంధించినటువంటి లాయర్లు జడ్జీలుగా అర్హులు కారు అన్నట్లుగా నివేదిక పంపించారు చంద్రబాబు నాయుడు గారు. అంటే బ్రాహ్మణులు జడ్జీలుగా అర్హులు కారా? బీసీలు అర్హులు కాదా? గౌడు కులస్తులు, కాపు కులస్తులు జడ్జీలకు అర్హులు కారా? ఫైనల్గా ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చలేదు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి. అలా చేయాలంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 366ను మాత్రమే ప్రయోగించాలి. అది ప్రయోగించాలంటే గవర్నర్ గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని రాయాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ మత సామరస్యంతో శాంతి భద్రతలతో చాలా సంతోషంగా ఉన్నారు. మీడియా సంస్థలు కానీ ఇవి కానీ మత సామరస్యాన్ని చెడగొట్టద్దు, మా ప్రజల్ని సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండనివ్వండి. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇబ్బందల్లా వచ్చిందల్లా పాపం మంచి జస్టిస్ ఎన్వి రమణ గారు ఆయన మీద చేసిన వ్యాఖ్యలు అటువంటివన్నీ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. దానికి ఏమన్నా అడ్డంకులు వస్తాయేమో నాకైతే తెలియదు, ఎందుకంటే అక్కడ కొలీజియం సిస్టమ్ ఉంటుంది. ఆ కొలీజియం సిస్టమ్ ప్రకారంగా ఆయన చీఫ్ జస్టిస్ అయ్యే అర్హతలకి, ఎందుకంటే ఇది అవినీతి అక్రమాలకి అవినీతి అని అక్రమాస్తులు అనేటువంటి భాషలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కనుక భావిస్తే అటువంటి అవినీతి అక్రమాలు చేసినటువంటి అవినీతికి ఆస్తులు పోగేసుకున్నారనేటువంటి ఆయన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేస్తే ఈ దేశానికే కాదు, రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, అంతర్జాతీయంగా భారతదేశ న్యాయ వ్యవస్థ మీద అపనమ్మకం కలుగుతుంది. అలాగే ప్రధానమంత్రి గారు కనుక, రాష్ట్రపతి గారు రామా కోవింద్ గారు కనుక అలా అనుమతిస్తే ప్రధానమంత్రి స్థానానికి రాష్ట్రపతి గారి అత్యున్నత పోస్ట్ రాష్ట్రపతి గారికి కూడా అవినీతి పరులను అక్రమాలు చేసిన వారిను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు అనేటువంటి అపవాదును ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా అపవాదును ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మరి జరగబోయే కాలంలో ఏం జరుగుతుందో ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, అలాగే గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారు జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ మీద ఎలా స్పందిస్తారన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఈ కేసులో గ్యాగ్ ఆర్డర్ లేదు, సుప్రీంకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేదు. కనుక నేను చేసిన వీడియోలో ఎటువంటి తప్పులున్నా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా అన్యదా భావించవద్దని
కించపరిచే ఉద్దేశం నాకు లేదని, మనోభావాల్ని దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదని రాజ్యాంగాన్ని కానీ, న్యాయ వ్యవస్థలను కానీ, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాని కానీ, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, మిగిలిన హైకోర్టులు కానీ కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదని తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయంని నేను గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ హోంమంత్రి అమిత్ షా గారికి, గౌరవ డీజీపీ గౌతమ్ సావంగ్ గారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. బక్సర్, ఢిల్లీ, అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్ ప్రాంతాలకి హవాలా ద్వారా కోట్లాది రూపాయలు వెళ్ళిపోతున్నదట. మీరు హవాలా ద్వారా డబ్బుని అక్రమ రవాణా చేస్తున్నటువంటి హవాలాదారులను పట్టుకోవలసిందిగా గౌతమ్ సావంగ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అవి ఏ రాజకీయ నాయకులకు చేరుతున్నాయో, అక్కడ ఏ న్యాయవాదులకు చేరుతున్నాయో, అక్కడ ఎవరికి చేరుతున్నాయో, బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి, అది ఎవరికి చేరుతున్నాయో, ఏ రకంగా చేరుతున్నాయో, ఎవరు పంపిస్తున్నారో, ఎవరు తీసుకుంటున్నారో అనే దాని మీద గౌతమ్ సావంగ్ గారు చక్కగా విచారణ జరిపించండి. దీని మీద నిజానిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. జై హింద్.